తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏఐటీయూసీ సిపిఐ నాయకులు భారీ నిరసన చేపట్టారు. సూళ్లూరుపేట బస్టాండ్ వద్ద మంగళవారం నిరసన చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సిపిఐ నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం వెంటనే కులగణన తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిజమైన డేటాతో సామాజిక న్యాయం సాధించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇలప నాగేంద్ర, సంఘం కార్యకర్తలు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, బహుజనులు ఉండేటువంటి పరిస్థితి ఉందో ఆయా ప్రాంతాల్లో వారి మీద అనేక రకమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక న్యాయం ఈ దేశంలో కొరవడుతూ ఉన్నది, సమానత్వం కొరవడుతూ ఉన్నది. అణగారినటువంటి వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంలో ఏమాత్రం కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యమే వహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆందోళన కార్యక్రమాలను భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇక్కడ సూళ్లూరుపేటలో కూడా ఈ ఆత్మగౌరవ నిరసనలను ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి నేపథ్యంలో గతంలో మన రాష్ట్రానికి సంబంధించి 50,000 ఎస్సీలకు సంబంధించి 12,000 మందికి సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి అంశంలో అత్యాచార కేసులు నమోదైతే ఆ అత్యాచార కేసులను పరిష్కరించడంలో మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి అదే సందర్భంలో సుగాలి ప్రీతి కేసు కావచ్చు, లేకపోతే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఏదైతే న్యాయం చేస్తామని చెప్పేసి ఊగిపోతూ ఉపన్యాసాలు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మీరు కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి ఉద్యమం చేస్తూ ఉన్నారే తప్ప రాష్ట్ర పాలనలో ఏమాత్రం కూడా మహిళలకు అన్యాయం జరిగేటువంటి సందర్భంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగేటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగేటువంటి సందర్భంలో కావచ్చు, ఎక్కడా కూడా మీ పాత్ర కనిపించకుండా దేశం మొత్తం కూడా ఉగ్రవాద దాడులతో అట్టుడుకుపోయేటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి వారు కూడా మరి విదేశాల్లో విహారయాత్రలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందే తప్ప ప్రజలను పట్టించుకున్నటువంటి పాపాన ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వం లేదని చెప్పేసి గత కాంగ్రెస్ హయాంలో కంటే కూడా దాదాపు 200 రెట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అత్యాచారాలు ఎక్కువైనాయని చెప్పేసి ఈ అత్యాచారాలను నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ ఆరోపణలకు తగినట్లుగానే రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడాను ఆధారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణం ఎక్కడైనా కూడా ఈ మొద్దు నిద్రను మాని దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా ఏదైతే మీరు వ్యవహరిస్తూ ఉన్నారో ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని వీడి రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశంలో మీరు నిర్లక్ష్యాన్ని వీడి ప్రజలకు సరైనటువంటి పాలన అందించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. అట్లా కానటువంటి పక్షంలో ఏదైతే ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసనలకు పూనుకున్నామో దీన్ని మరింత ఉధృతం చేసి మిమ్మల్ని గద్దెదించేదాకా కూడా ఏమాత్రం వెనకాడబోమని ప్రజా ఉద్యమాలకు మరింత ఊపిరులుతామని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సామాజిక న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసం ఏదైతే పోరాడుతూ ఉన్నారో వారి లక్ష్యాలను ప్రతిబింబించేటువంటి విధంగా మీ పాలన కొనసాగాలని చెప్పేసి కూడా పలుకుతా ఉన్నాం. రాష్ట్ర ఎస్టీ మైనారిటీలపై దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన సామాజిక న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంగా ఈరోజు సూళ్లూరుపేటలో ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి
మన ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ నాగేంద్ర గారు మాట్లాడుతున్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.